D3 శారద సర్వీస్ సొసైటీ సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని సబ్ కలెక్టర్ సంజురా సింహ అభినందించారు. బుర్రిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ లో మహిళల స్వయం ఉపాధి శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. తెనాల్లోని D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు బురిపాలెంలోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని సబ్ కలెక్టర్ సంజన సింహ ప్రారంభించారు. టైలరింగ్, బుట్టల అల్లకం, డ్రైవింగ్ వంటి వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ శారద తెలిపారు. బురిపాలెం, చక్రాయపాలెం, చదరవాడ గ్రామాలకు చెందిన 100 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో నైపుణ్యతను పెంచి వారి స్వయం ఉపాధికి కృషి చేస్తున్న డాక్టర్ శారద సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారదని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజన సింహ అభినందించారు. కార్యక్రమాన్ని శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఎవరో మాకు ఫ్రీగా ఇస్తున్నారు, వస్తే ఎంత రాకపోతే అంత అలా ఉండకూడదు అన్నమాట. ఇంకోటి చెప్పారు, కేక్ మేకింగ్ అన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ ఆంట్రప్రినర్షిప్ అంటే ఏంటి, మనము ఎంత చక్కగా ఏదైనా నేర్చుకుంటే మనమే సొంతగా కాస్త బిజినెస్ పెట్టుకోవాలి. బిజినెస్ పెట్టుకుని మీరు ఒక కేక్ బాగా చేస్తే తర్వాత అసలు ఊర్లో ఎవరి ఫంక్షన్ అయినా ఇప్పుడు కేక్ అనేది మినిమం. బర్త్డే పార్టీ అవని, పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు అవని, లేకపోతే చిన్నపిల్లలు పుట్టనివ్వండి, ఏదన్నా కూడా కేక్ అనేది మ్యాండేటరీగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. సో అప్పుడు కూడా ఏంటి, ఫలానా ఇంట్లో లక్ష్మి అనే అమ్మాయి కేక్ చేస్తుంది, మన ఫంక్షన్ అయితే ఆ అమ్మాయి కేకే తెచ్చుకోవాలి అలా అనుకోవాలన్నమాట. తర్వాత మీరు చిన్నగా ఒక షాపు, తర్వాత మీ కింద ఇంకో 5 అమ్మాయిలకి ఉద్యోగాలు ఇవ్వడం, అలా చేస్తే మీ లైఫే కాకుండా వేరే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది కదా. అలాగే మీకు నైపుణ్యాన్ని నేర్పిస్తారు ఈ సెంటర్ వాళ్ళు. కాబట్టి ఈ సెంటర్ వాళ్ళకి నా ఒకే ఒక కోరిక, ఫైనాన్షియల్ లిటరసీ కూడా మీకు నేర్పించమని. అంటే ఏంటంటే మీరు ఈరోజు ఈ నెలలో ఒక 1000 రూపాయలు సంపాదించారనుకోండి, ఆ 1000 రూపాయల్లో ఎంత మీరు ఖర్చు పెట్టాలి, మీ వ్యయం ఎంత ఉండాలి, ఎంత మీరు సేవ్ చేసుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఇది మీకు తెలియాలి. అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, మనం అంత చదువుకోకపోయి ఉండొచ్చు, కానీ మన అమ్మలు కూడా నాన్న వాళ్ళు ఇన్ని డబ్బులు ఇంటికి తెస్తే ఎంత డబ్బుతో ఇల్లు నడిపించాలనేది వాళ్ళకి ముందే ఐడియా ఉంటుంది. అదే ఫైనాన్షియల్ లిటరసీ. కాకపోతే ఇవి మనం బయటికి వెళ్ళినప్పుడు పని చేస్తుంటే వచ్చే డబ్బులు కూడా ఎట్లా అలా చేయాలనేది తెలుసుకోవాలి. రేపో మాపో అందరికీ హెల్త్ బాగుండాలనే మనం కోరుకుంటాం, కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే అప్పుడు మన సేవింగ్స్ వాటికి హెల్ప్ చేయాలి కదా. సో ఎంత డబ్బు మనం సేవ్ చేసుకుని ఎలా నడుచుకోవాలనేది ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఆడవాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుందంటారు. మన జీవితాల్లో దీపం వెలిగించుకోవడానికి మరి ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా మీకు ఉపయోగపడాలని పరమేశ్వరుని సాక్షిగా నేను కోరుకుంటున్నానమ్మా. దానికి అంటే మీకు టైలరింగ్ నేర్పిద్దాము, దానికి ఒక టీచర్ గారికి నేను పే చేస్తున్నాను. 3 టీచర్స్ని మనం అపాయింట్ చేసుకున్నాం, వాళ్ళు వచ్చి మీకు నేర్పిస్తారు. అలాగే కుకింగ్ అన్నారు, దానికి ఎలా చేయాలి, కొత్తవి కేక్స్ అని కానీ ఈ కొత్త పద్ధతుల్లో అందరికీ ఆరోగ్యవంతంగా ఎలాగ ఉండాలనేది మేము నేర్పిస్తాము. ఇవన్నీ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏంటి, నేర్చుకున్నట్టే మిగిలిపోతున్నారు. నాకు తెలిసి 40 ఏళ్ళుగా నేను ఈ గ్రామాల్లో క్యాంప్స్ చేస్తూ ఉన్నప్పుడు మాకు టైలరింగ్ వచ్చండి, కానీ మరి మాకెవరు ఏమీ ఇవ్వటం లేదు, ఏదో 1 బ్లౌజులు కుట్టించుకుంటున్నాము అలా అన్నవాళ్ళే ఉన్నారు. అక్కడ నుంచి మనం ఇంకొక అడుగు ముందుకు వెళదాం. అందుకని ఈ ఉపాధి కల్పన అనేది ఎలా చేసుకోవాలి, ఏంటి, మరి ప్రభుత్వంలో ఏమేమి మనకి రాయితీలు ఉన్నాయి, అలాగే మీకు చేయూతను ఎలా ఇస్తారు అనేది కొంతవరకు నేను ఏదైనా చదువుతున్నాను, కానీ దాని మీద నాకు పూర్తి సమగ్రమైన అవగాహన లేదమ్మా. అందుకని మరి మేడం గారు అని అంటే నాకు అసలు మరి ఐఏఎస్ గారు నాకు ఇప్పుడు అనిపించలే. ఫస్ట్ టైం చూసినా కానీ నాకు ఇంకో చిన్న కూతురు ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలా